అదేంటండి ఇట్లా తడిచిపోయినారేమి? నా తడుపునకేమి కానీ ఇందాక పిడుగు పడినప్పుడు నీవు దడుచుకోనలేదు కదా. ఈ చెక్క చేత తండ్రి గారిని విడిచి చెక్క వచ్చినారా ఏమి? నేను విడిచి రాలేదు, ఆయన నన్ను విడిచి దివికేగినారు. శ్రీరామచంద్ర, అట్టి స్థితిలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినారండి? ఏమని చెప్పుదని చింతామణి, నిన్ను విడిచి ఉండలేక చింతామణి. అవును, ఈ నెత్తిన మరకలు ఎక్కడిది? ఈ గాయము లేని రక్తం ఎక్కడిది? ప్రాకార ద్వారము మూసి ఉన్నది కదా, మీరు లోనికి ఎట్లా రాగలిగితే? మనసుండిన మార్గము లేకుండా వెనుక నుండి పిలిచిన మీకు వినపడదని గోడ దాటుటకు నిశ్చయించుకొని ఆధారము నిమిత్తము మల్లెపందిరి ఉండి చోటునకు పోయి గోడ మీద నుండి వెలుగులకు దిగు తీగ కొరకు తడువులాడ అదృష్టవశమన తాడొకటి చేతికందినది. కానీ అది మృదువుగా లేక గరుకుగా ఉన్నట్టు ఇప్పుడు స్ఫురణ కూర్చుతున్నది. అదే చూద్దామండి. అవును, చూపించగలరు. అమ్మయ్యో, అది త్రాడు కదా. అది త్రాడు కాదు, పామే. అమ్మా, పామే త్రాడు కాదు, పామే. దాన్ని పొట్ట విచ్చి రక్తం కారుతున్నది. అవును. మీ ఎడలున్న నెత్తిన మరకలు దాని వేరండి. ఎంత సాహసం చేశారండి, ఎంత సాహసం చేశారు. ఇది తెలియక చేసిన సాహసం, తెలిసి చేసిన సాహసం మరి ఒకటి కలదు. అది ఏంటి? ఏటి దరికి ఉచ్చుసరికి పడవలేకపోయినది. అంతటా ఈదుటకేమైనా ఆధారం దొరుకునేమనని ఏటి దరినే వెదుకుచురాగా ఒక చోట ఒక శవము నా కాలికి తగిలినది. శవమా? దానిని తెప్పగా చేసుకుని ఏరీది ఈవలి ఒడ్డుకు చేరితిని చింతామణి, ఈవలి ఒడ్డుకు చేరితిని. నేను నమ్మదాను. దానిని జలచరువుల పాలు చేయటకు ఇష్టం లేక దరికి చేర్చే వచ్చింది. నీ సందేహం తీర్చేదా రా. నా జీవితేశ్వరిని నేనే చేతులారా చంపుకుంటునే. తాలిమి భూమికి దాని వివేకమున మదాలసం పోలిన దాని శీలమున పుట్టినింటికి నిమెటినింటికి మేలు ఘటించుదాని నన్ను మిల్చిన భక్తి భజించుదాని పిల్లాలిని చంపివైచితి నిరాదరణం బగు దుర్విషంబునల్ అవును చింతామణి, నా జీవితేశ్వరి రాధ. నేనే చేతులారా చంపుకున్న దౌర్భాగ్యుడను. నేను దౌర్భాగ్యుడను. ఈమెకి దుర్మరణం ఎట్లు సంప్రాప్తమైనది? ఏమని చెప్పుదును? ఈ నోటితో ఏమని చెప్పను? ఒంటిగా తను విడిచిపోవలదని ఒక్క పెట్టున గోల పెట్టుచుండా నేను వినిపించుకొనక చక్కగా వచ్చి తిని పిదప నన్ను వెతుకుచున్నా వెనకనే వచ్చి ఎండును. చీకటిలో నన్ను కనగను చాలక గుండె ప్రియులు ఈ అదృశావస్థం పొంది ఉండును చింతామణి. గుండె ప్రియులు ఈ అదృశావస్థం పొంది ఉండును. ఏమి ఇల్లాలు జాగ్రత్త చేయమని విడిచివచ్చినకు మీకు మనసారా ఒప్పినదండి. ఈ దుర్మరణం వల్ల సంప్రాప్తమకు ఘోర పాతకము ఎన్ని జన్మలెత్తి తీర్చుకొని జాలరు. మీరు ఎన్ని జన్మలెత్తి తీర్చుకొని జాలరు. అవును, అక్రమమే. కానీ ఇందు నాశోషం అంతగా లేదు చింతామణి. నీ అందలి అనురాగము అన్యాలోచన లేకుండా చేసి ఈ విధముగా నన్ను ఎచ్చుటకు ఈడ్చుకొని వచ్చినది చింతామణి, ఈడ్చుకొని వచ్చినది. మహాభాగా, మీరు పండితులు కదా. అవును. ఈ ఎంగిలి కూలిపోయిన మీకు ఇంత అనురాగం కూడా
అదేమిటి? ఎంగిలి కూడా ఎన్నడూ లేనిది ఈనాడు నీ నోటి నుండి ఇట్టి విపరీత వాక్కులు వినబడుతున్నవి. ఇది విపరీతమే. తన సాని పట్ల ప్రతి విటులకు ఇదే ఊహ. ఆ దుర్ముఖమే మీ కన్నులు కూడా కప్పివిచ్చను. ఇందులో నా చిక్కు ఏమీ లేదండి, ఏమీనూ లేదు. నేను నమ్మజాలను చింతామణి, నీవు అన్యవేశల వంటి దానవ కాలవని నా ఊహ. అవును చింతామణి, నీవు అన్యవేశల వంటి దానవ కావాలి నా ఊహ. నా సొంతం అనుకున్నాను. నీ కన్నులు కప్పివిచ్చినది ఆ చిక్కు కన్ను. ఇక్కడ నా చిక్కు ఏమీ లేదు. నా కన్నులను కప్పి వచ్చినది జగన్మోహనాకారమైన నీ సౌందర్యమే కాదు, నా దుర్మోహము ఎంత మాత్రము కాదు చింతామణి. ఈ జగన్మోహనాకారమే. అవును చింతామణి. అసలు సౌందర్యం అంటే ఏమిటో నేను ఇప్పుడే ఇక్కడే చూసాను. చింతామణి, చింతామణి, చదివితి సమస్త శాస్త్రము, చదివి ఏమి ఫలము, తుదకిట్లు చెడుదారు నింపడి చరించి జనకుని ఇల్లాలిని తోడ చంపివైచిది. తరుగబోనట్టి ఘోర పాతకము గంటి, తరుగబోనట్టి ఘోర పాతకము గంటి. స్వచ్ఛమైన బ్రాహ్మణ కులంలో పుట్టి వేషమ్మడి తిరుగుట నా దౌర్భాగ్యము కాకయ్యేది. పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వడచిన కులమెల్ల నా చేత మలినమయ్యే. కని పెంచి శ్రీమంతుగా నిలిచిన మహానుభావుడు తండ్రి జీవంబు విడిచే. నన్ను దైవముగా మది నమ్మి సేవించిన ఆలినాకై గుండె పీలి చచ్చే. కడు ప్రయాసము మీద గడియుకొన్నట్టి మర్యాద తుదముట్ట మాసిపోయే. ప్రాణధనము గణించి కాపాడుకొన్న శీలము ఆమూలకముగ శిథిలమయ్యే. సర్వ విధముల నిటు భ్రష్టతనుగాంచి, సర్వ విధముల నిటు భ్రష్టతనుగాంచి ఎటుల ఈ జీవితము భరియుతువాడా. తండ్రి కేశవ, నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళను. నా గోడు ఎవరితో చెప్పుకోను. ఇక నాకు దిక్కెవ్వరు. ఎటుల ఈ జీవితము భరియుతువాడా. జనం లేరు.